హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ ఇంజన్లో ఇంటర్లింక్ నెట్వర్క్ అని సెర్చ్ చేయండి. యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న యాప్ని ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేస్తే యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ గెట్ స్టార్ట్ నౌ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, లాగిన్ సైన్ అప్ ఉంటుంది. సో ఇక్కడ సైన్ అప్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ సైన్ అప్ విత్ ఇంటర్లింక్ ఐడి అని ఉంటుంది. స్క్రీన్ పైన మీరు చూసినట్లయితే క్రియేట్ యువర్ ఇంటర్లింక్ ఐడి అని ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ యొక్క ఇంటర్లింక్ ఐడిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు నచ్చిన నంబర్స్ను ఎంటర్ చేసి ఐడి అనేది క్రియేట్ చేసుకోండి. లేదంటే ఇక్కడ పక్కన డై సింబల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ డై సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్లింక్ నెట్వర్క్ వాళ్ళు మీ యొక్క ఐడి అనేది ఇస్తారు. ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో నాకు నచ్చిన ఐడి నేను 966633 ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేస్తున్నాను. సో మీరు మీ యొక్క ఐడిని ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ యువర్ పాస్కోడ్ అని ఉంది. చూడండి, ఇక్కడ మీరు 6 డిజిట్ పిన్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 డిజిట్ పిన్ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి. రీ ఎంటర్ పాస్కోడ్. సో అదే పాస్వర్డ్ని ఇక్కడ రీ ఎంటర్ చేయండి. రీ ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి, కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సైన్ అప్ విత్ జీమెయిల్ పై క్లిక్ చేయండి. ఎనీ అకౌంట్. సో మీ యొక్క మొబైల్లో మల్టిపుల్ అకౌంట్ ఉంటాయి కాబట్టి చూస్ ఎనీ అకౌంట్ అని వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సో మీరు జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ అకౌంట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే బటన్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లాగిన్ అని వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, లాగిన్ అంటే మనకు మన యొక్క ఐడి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సో మీరు ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ పై క్లిక్ చేయండి. లాగిన్ విత్ జీమెయిల్ పై క్లిక్ చేయండి. సో మీరు ఏ జీమెయిల్తోనైతే సైన్ అప్ అయ్యారో ఆ జీమెయిల్ని ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్ ఎనీ అకౌంట్ అని ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో మీరు ఏ జీమెయిల్తోనైతే లాగిన్ అయ్యారో ఆ జీమెయిల్ నుంచి ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఐ విల్ గెట్ ఇట్ పై క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. గోల్డ్ కలర్లో కనిపిస్తున్న మైనింగ్ ఐటీఎల్జీ పై క్లిక్ చేయండి. మైనింగ్ ఐటీఎల్జీ పై క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనము మైనింగ్ అనేది చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో ఉన్న మైనింగ్ ఐటీఎల్జీ పై క్లిక్ చేస్తే మనకు మైనింగ్ అనేది అవుతుంది. మైనింగ్ ఐటీఎల్జీ సక్సెస్ఫుల్ అని వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 20 కాయిన్స్ అనేది మనకు మైనింగ్ అయినాయి. స్క్రీన్ పైన మీరు చూసినట్లయితే రైట్ సైడ్లో పైన బాటంలో ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నాట్ వెరిఫైడ్ పై క్లిక్ చేయండి. నాట్ వెరిఫైడ్ పై మీరు క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఫోన్ యొక్క ఫ్రంట్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ సిగ్నల్స్ అనేది చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అప్ డౌన్ అనేది చూపిస్తుంది. సో అది ఏ విధంగా అయితే చూపిస్తుందో ఆ విధంగా మనం ఫేస్ అనేది టర్న్ చేయాలి. ఈ విధంగా టర్న్ చేస్తే మనకు ఫేస్ అనేది వెరిఫై చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీ యొక్క ఫేస్ని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రిఫరల్ పై క్లిక్ చేయండి. రిఫరల్ పై క్లిక్ చేసుకున్న తర్వాత రిఫరల్ పక్కన చూడండి, ఇక్కడ హ్యూమన్ హ్యాస్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎంటర్ రిఫర్ కోడ్. సో మీకు ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క రిఫర్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మనం రిఫర్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మనకు 1000 కాయిన్ అనేది బోనస్గా రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఇక్కడ రిఫర్ కోడ్ ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మన యొక్క రిఫర్ కోడ్ వచ్చేసి 966633. సో ఈ రిఫర్ కోడ్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు రిఫర్ కోడ్ ఖచ్చితంగా ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. రిఫరల్ కోడ్ సబ్మిట్ చేసిన తర్వాత కింద చూడండి ఫ్రెండ్స్, బ్లూ మార్క్లో ఉంది మైనింగ్ విత్ ఐటీఎల్జీ అని ఉందా ఫ్రెండ్స్, దీనిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, యూ హ్యావ్ ద సక్సెస్ఫుల్ మైనింగ్ 1000 ఐటీఎల్జీ అని ఉంది. చూడండి ఫ్రెండ్స్, సో మీకు 1000 కాయిన్ బోనస్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మీరు రిఫరల్ సెక్షన్కి వెళ్ళి ఇన్వైట్ యువర్ ఫ్రెండ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ని రిఫర్ చేయవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు.